హ్మ్. ప్రైవేటీకరణ వెనక్కి తగ్గాం అని నరేంద్ర మోడీ నోట్లో నుంచి వచ్చిందనుకోండి. హ్మ్. దాంతో విశాఖపట్నంలో ఓట్లు పడాల. హ్మ్. విశాఖపట్నంలో వీళ్ళు అసలు పోటీనే చేయట్లేదు కదా! ఎందుకు మాట్లాడాలి వీళ్ళకి? హ్మ్. హ్మ్. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి నరసాపురంలోనూ లేకపోతే అనకాపల్లిలో అనకాపల్లిలోనే. ఓటేస్తారా? హ్మ్. విశాఖపట్నంలో నరసాపురంలో దాని ఉండదు ఇంపాక్ట్. ప్రభావం. అనకాపల్లి దగ్గర కాబట్టి ఏమన్నా అది ఉంటదేమో. కూడా పెద్దగా ఏమి ఉండదు అక్కడ. ఏముండదు. అనకాపల్లిలో హ్మ్. ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ వేరే అక్కడికెళ్ళరులే. అది కూడా సంబంధం. ఒక్క హ్మ్. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి కాబట్టి పరిమితం. విశాఖపట్నంలో కూడా ఆ గాజువాక సెగ్మెంట్ వరకే అది ఎక్కువ ప్రాధాన్యత. క్రిందటిసారి కూడా కనబడింది అదే. హ్మ్. హ్మ్. కమ్యూనిస్టులు అక్కడే కొంచెం కమ్యూనిస్టులు గెలవలేదు కదా అక్కడ. హ్మ్. ట్రై చేసినా కూడా హ్మ్. కార్పొరేషన్లో గెలిచారు హ్మ్. అక్కడ. అవును. అలాంటి సిస్టంలో ఎలాగా వర్కౌట్ అవుతుంది హ్మ్. ప్రాక్టికల్గా? హ్మ్. ఇంకోటి వాళ్ళ పాలసీ మార్చేసుకోవాలి, దేశవ్యాప్త పాలసీ. హ్మ్. ఏదైతే దేశంలో ప్రతి ఏడాది కూడా వాళ్ళ బడ్జెట్లో ఏం పెడుతున్నారు? హ్మ్. పెట్టుబడుల ఉపసంహరణ అన్నటువంటి. హ్మ్. ఉపసంహరణ మీన్స్ ఆ సంస్థ మూసేయడం కాదు. అవును. ఎల్ఐసిలో పెట్టుబడులు ఏం చేశారు? పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వ డబ్బులు తీసుకుని షేర్లు అనౌన్స్ చేశారు. హ్మ్. జనం పెట్టుబడి పెట్టారు. హ్మ్. లాభపడిందా, నష్టపోయిందా అది? అవును. హ్మ్. అట్లాగే కదా ఇది అయ్యేది. హ్మ్. వీళ్ళు ఏమంటారు? దాన్ని ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టడం అంటారు. హ్మ్. మరి ప్రభుత్వ రంగ సంస్థలని ఇప్పుడు ఆ లెక్కనైతే మన దేశంలో ఉన్నటువంటి, మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి నిజాం